చూస్తున్నాం తమిళనాడులో వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వానలు ఇప్పుడు దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్నాయి. తిరునెల్వేలి, తూతుక్కుడి, కన్యాకుమారి, టెన్కాసి జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం వర్షం హెచ్చరికలు ఉన్న జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలతో పాటు బ్యాంకులు, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షానికి అక్కడి పరిస్థితి గందరగోళంగా మారింది. పలు చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి రవాణాకు ఆటంకం ఏర్పడింది. దక్షిణ కేరళ, లక్షద్వీప్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. భారీ వర్షాల కారణంగా నష్ట నివారణ చర్యలను చేపట్టారు అధికారులు. దీనిలో భాగంగా రెస్క్యూ టీంను రంగంలోకి దింపారు. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 250 మంది సహాయక చర్యల కోసం నియమించినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, రెయిన్ అప్డేట్స్ ఏంటి? భారీ వర్షాల కారణంగా దక్షిణ తమిళనాడులోని 4 జిల్లాల్లో వరదలు రావడంతో తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి, తూటికొరాన్, తెంకాసి మరియు కన్యాకుమారి జిల్లాల్లో సాధారణ జనజీవనం అయితే అస్తవ్యస్తమైందని చెప్పొచ్చు. తిరుచెందూరులో తెల్లవారుజామున నుండి ఒక 15 గంటల్లోనే 60 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక తిరునెల్వేలి జిల్లాలో కూడా 26 సెంటీమీటర్ల వర్షం, అలాగే కన్యాకుమారిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోతు వర్షాల కారణంగా ప్రభావిత జిల్లాల్లో ఇప్పటికే సోమవారం రోజు ప్రభుత్వం సెలవు అయితే ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఇక ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీం తగినటువంటి చర్యలు అయితే చేసుకుంటుంది. కన్యాకుమారి, తిరునెల్వేలి, తూటుకోడి, టెంకాసి జిల్లాలో భారీ వర్షం, కొన్ని ప్రాంతాల్లో అయితే అతి భారీ వర్షపాతం కూడా నమోదైంది. చాలా జిల్లాల్లో శనివారం నుండే కూడా వర్షం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే వచ్చింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి వారైతే తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇక రిజర్వాయర్లన్నీ కూడా నిండడంతో జలాలను విడుదల చేస్తున్నారు ప్రభుత్వం. దక్షిణాది జిల్లాలు, తమిళనాడులోని దక్షిణాది జిల్లాలలో ఇప్పటికే ముంపు ప్రాంతాల నుంచి కూడా ప్రజలకు సహాయక కేంద్రాలను తరలించేందుకు స్థానికులు, అధికారులు, పోలీసులు అయితే ఏర్పాట్లు చేపడుతున్నారు. తామిరిన భరణి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఇప్పటికే దక్షిణ తమిళనాడులో నదులను అనుసంధానించే ప్రాజెక్ట్ కింద డ్రై రన్ గుర్తించి మిగులు జలాలను కూడా కనడియన్ ఛానల్ కి విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారులను ఆదేశించారు. వాటర్ లాగింగ్ ఉన్న ఏరియాస్ లో ఇప్పటికే అక్కడ వాటర్ ని క్లియర్ చేసేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దక్షిణ శ్రీలంక తీరంలోని హిందూ మహాసముద్రం మరియు నైరుతి బంగాళాఖాతంపై వాయుగుండం ప్రభావంతో శనివారం రాత్రి నుండి కొన్ని జిల్లాల్లో, ఆదివారం కూడా కొన్ని తమిళనాడులోని తిరునెల్వేలి, తూటుకుడి, టెంకాసి సహా దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి.